చమురుకు సంబంధించి ఒక వార్త హల్చల్ అవుతుంది. ఆ చమురు అంటే ఇరాన్ ఏదైతే పశ్చిమాసియా అంతా యుద్ధం జరుగుతుందో, లేదంటే దుబాయ్లో కానీ అరబ్ గల్ఫ్ కంట్రీస్లో అరోమా సంథింగ్ ఆయిల్ క్షేత్రం ఉంది. అక్కడ నుంచే మ్యాక్సిమం ప్రపంచ దేశాలకు సప్లై అవుతుంది. ఇరాను దాని మీద కూడా అటాక్ చేసేసింది, అది ధ్వంసమైపోవాలని. సో ప్రపంచ దేశాలకి సప్లై అయ్యే చమురు ఏదైతే ఉందో అది తగ్గుతుంది, కాబట్టి అంతా ధరలు పెరిగే అవకాశం ఉంది అనే నేపథ్యంలో, ట్రాన్స్పోర్ట్ కూడా నేపథ్యంలో భారత్లో కూడా పెట్రోల్ పెరుగుతాయి. మొన్న హోలీ ముందు రోజు వీకెండ్లో భయంకరంగా పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు జనాలు. రేపటి నుంచి పెరిగిపోతాయని వార్త రావడం వల్ల తీరా చూస్తే భారత్ నిన్న అనౌన్స్ చేసింది ఇలాంటి ఫేక్ నమ్మొద్దు, ఇంకా మనకి 4-5 నెలలకు సరిపడా కొన్ని మిలియన్ల బ్యారెళ్ల చమురు ఉంది, ప్రాబ్లం లేదు, అప్పటి వరకు ధరలు కూడా ఎటువంటి పెరిగే అవకాశం లేదు కూడా అని కేంద్ర ప్రభుత్వం చేసింది. అసలు ఎందుకు, ఒకవేళ ఏంటి ఆ చమురు సంక్షోభం చిక్కితే ఎలా ఏంటనేది ఇక్కడ ఒకసారి మ్యాప్లో చూడండి. ఈ చిన్న కాలువ, ఆ చిన్న సొరంగంలాగా ఉండే ఒక కాలువ మీదే అంత దృష్టి ఉంది. అమెరికా ఇజ్రాయెల్ ఉమ్మడి దాడిలో ఇరాన్ అధినాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో పశ్చిమాసియా తీవ్ర సంక్షోభంలో జారిపోయింది. యుద్ధం మరింత ముదిరి ఇతర ప్రాంతాలకు విస్తరించిన భయాందోళనలు కూడా ఉన్నాయి. వ్యూహపరంగా కీలకమైన హర్మూజ్ జలసంధి, ఈ సంధిని హర్మూజ్ జలసంధి అంటారు. ఈ హర్మూజ్ జలసంధిపై గుండా వెళ్తున్న ఒమన్ చమురు నౌకపై ఆదివారం దాడి జరిగింది. హర్మూజ్ను మూసేస్తున్నామని ఇరాన్ ప్రకటించడంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత చమురు అవసరాల్లో అత్యధిక హర్మూజ్ జలసంధి గుండా వచ్చే నౌకల ద్వారానే తీరుతున్నాయి. మరిప్పుడు చమురు సంక్షోభం తలెత్తితే ఇండియా ఎలా తట్టుకోగలుగుతుంది? ఈ మధ్యకాలంలో చమురుకు సంబంధించి కొంత రష్యాతో కూడా ఒప్పందం చేసుకున్నట్టుగా మనం చూసాం. అంటే భారత్ ఎంత ముందడుగుగా, ఎంత ముందు చూపుగా ఉందో మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. ప్రధాని మోదీ పుతిన్తో ఒప్పందాలు కుదుర్చుకోవడం ట్రంప్ కూడా మింగుడు పడని వ్యవహారమే. మాతో వ్యాపారం చేయండి. అక్కడ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేశారు, రష్యాతో డీల్స్ చేశారు, ఇజ్రాయెల్తో డీల్స్ చేసేశారు, 39 దేశాలతో డీల్స్ అయిపోయాయి. మాతో ఎందుకు చేయరు అని అమెరికా ట్రంప్ మొత్తుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, భారత్ ముందు చూపు, ముందడుగు. ఏవైనా పశ్చిమాసియా ఈ హర్మూజ్ జలసంధికి బేసై కానీ జరిగితే మనకి ఇబ్బంది అనే ఆలోచనలో ముందుగానే భారత ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పాలి. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వానికి మనం హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పాలి. మన దేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా కార్యకలాపాలు వంటి నిరాటకంగా కొనసాగాలంటే ఇంధనం తప్పనిసరి. దేశ చమురు అవసరాల్లో దాదాపు 80-90% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అందులోనూ హర్మూజ్ జలసంధి గుండా వచ్చే నౌకల ద్వారానే 50% చమురు. 80-90 పై దేశాలను చూస్తే అందులో 50%, అంటే ఆ 90లో సగం 40% పైగా అక్కడి నుంచే వస్తుందట. భారత వ్యూహాత్మక చమురు నిల్వలను ఏర్పాటు చేసుకుంది. ఇదే మనం అక్కడ గమనించాలి. తాజాగా ఒమన్ చమురు ట్యాంకర్లపై దాడితో ప్రపంచంలోని అత్యంత కీలక ఇంధనం కారిడార్ అయిన హర్మూజ్ జలసంధి సైతం యుద్ధభూమిగా మారిపోయింది. దీంతో వ్యూహాత్మక చమురు నిల్వల ఆవశ్యకత తెలిసి వస్తుంది. అంటే ఆ హర్మూజ్ ద్వారా ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతాయో మేము పర్మిషన్ ఇస్తే, ఎందుకంటే ప్రతి దేశానికి కూడా ఒక 12 నాటికల్ మైల్స్ వరకు పర్మిషన్ ఉంటుంది. ఆ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో అది మా పరిధిలోకి వస్తుంది కాబట్టి మేము మూసేస్తున్నామని కూడా ఉంది. మరోవైపు దానిపైన చైనా కూడా ప్రెషర్ చేస్తుంది. మీ యుద్ధంతో మాకేంటి సంబంధం, మా కోసం వచ్చే ఆయిల్ని, మా కోసం పంపించే దేశాల నుంచి వచ్చే ఆయిల్ని దాని ద్వారా విడిచిపెట్టనని కూడా చైనా ఇరాన్కి ప్రెషర్ చేస్తుంది. జనరల్గా ఎవరికి మద్దతు ఇవ్వకూడదు అని మాట్లాడట్లేదు. కేవలం మాకు ఆయిల్ ట్యాంకర్లు రావాల్సింది, ఆయిల్ షిప్లు రావాల్సింది, దాని మీదే చైనా ప్రెషర్ కూడా ఒకవైపు ఉంది. అంతర్జాతీయ పాలిటిక్స్లో ఇదొక అంశం. ఇకపోతే మన నిల్వలు ఎందుకు అంత సామర్థ్యంగా, వ్యూహాత్మకమైన సామర్థ్యం ఎందుకు అని అన్నారంటే, ప్రపంచంలోని అత్యధిక వ్యూహాత్మక చమురు నిల్వలు అమెరికా దగ్గర ఉన్నాయి. అమెరికా సింధు శాఖ తీరంలోని భూగర్భ ఉప్పు గుహల్లో 71.4 కోట్ల పేపాల చమురును ఎస్పీఆర్ కింద నిల్వ చేశారు. యుద్ధాలు, ఇతర సంక్షోభాల్లో ప్రపంచంలో చమురు ఎగుమతి దిగుమతులు విఘాతం కలిగితే అప్పుడు దుష్ప్రభావాలు తగ్గించడానికి ఈ నిల్వలను ఏర్పరిచారు. వాళ్ళు చూడండి ఎంత తెలివిగా. వాళ్ళు ఎక్కడెక్కడ చమురు బయటపడుతుందో అవన్నీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు. ప్రపంచంలో సంక్షోభం వస్తే, ఆయిల్ రిఫైనరీకి సంబంధించి సంక్షోభం వస్తే అప్పుడు వాళ్ళు తీసి ప్రపంచ దేశాలకు అమ్ముతారట. వాడి దుర్మార్గపు ఆలోచన, ముందు చూపు ఆలోచన. అంటే అందరూ కొట్టుమిట్టాడుతుంటే తిండి కోసం, అప్పుడు మా దగ్గర నిల్వలు తీస్తాము అనే చందంగా అమెరికా వాడు బిహేవ్ చేస్తున్నాడు. అలాగే
చమురు ధరలు విజృంభించినప్పుడు మార్కెట్లో తలెత్తే ఒడిదుడుకులను తగ్గించడానికి సైతం ఈ నిల్వలు ఉపయోగపడతాయి. అంటే శాసిస్తాడు వాడు, నా దగ్గర ఉంది, మీకు సరిపడేంత ప్రపంచాలకి సప్లై చేసేంత సరిపడిన దగ్గర ఉంది, నాకు ఎంత ఇస్తారు చెప్పండి. ఒకవైపు డాలర్ మారక విలువ తగ్గుతున్న నేపథ్యంలో ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు వాడు చాలా చేస్తున్నాడు. తగ్గించడానికి సైతం నిల్వలు ఉపయోగపడతాయి. ఇలాంటి సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు ఇంధన విధానం సంరక్షణ చట్టం కింద మార్కెట్ ధరల స్థిరీకరణకు ఎస్పీఆర్ నిల్వల నుంచి చమురును విడుదల చేసి గిట్టుబాటు ధరలకు విక్రయించడానికి అనుమతిస్తారు. ఇలాంటి పరిస్థితులు చరిత్రలో ఇంతవరకు 4 సార్లు తలెత్తాయి. అమెరికా విదేశాంగ విధాన అస్త్రంగా ఎస్పీఆర్ నిల్వలు ఉపకరిస్తున్నాయి. అయితే భారత్ కూడా సొంత ఎస్పీఆర్ను ప్రారంభించాలని ఎందుకు నిర్ణయించిందనేది ఇక్కడ ఆసక్తికరం. భారత్ కూడా వ్యూహాత్మక నిల్వలు ఎస్పీఆర్ అనే వ్యూహాత్మక నిల్వల ద్వారా ఎందుకు చేసుకుందంటే గతంలో ఇది చాలా కీలకమైన అంశం. చూడండి, ఇరాక్ 91లో కువైట్ను ఆక్రమించినప్పుడు గల్ఫ్ యుద్ధం చెలరేగి ప్రపంచ చమురు సరఫరా విచ్ఛిన్నమై ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పట్లో భారత్ దగ్గర కొన్ని వారాల దిగుమతికి సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు మాత్రమే ఉండేవట. ఇప్పుడు చమురు ధరలు విజృంభించడంలో మనం కూడా అంటే ఎలాగైనా దీన్ని మనం కూడా అమెరికా స్థాయిలో నిల్వలు చేసుకోవాలి. ఎవడెలకు పోయినా భారత్ మాత్రం సురక్షిత ప్రాంతం, ఆర్థిక మాంద్యాన్ని కూడా తట్టుకొని నిలబడగల దేశంగా ఎందుకు వర్ధిల్లుతోందంటే ఇట్లాంటి ముందు చూపుల వల్లే. సో ఇట్లాంటి పరిస్థితులు ఇంతకుముందు 4 సార్లు జరిగినప్పుడు అమెరికా వాటి చక్రం తిప్పాడు. అలా చక్రం తిప్పే పరిస్థితులు లేకుండా సేఫ్ జోన్లో ఉండే దేశాల్లో రష్యా, భారత్, అలాగే ఫ్రాన్స్ కొన్ని దేశాలు ఉన్నాయి. అందులో భారత్ కూడా ఒక భాగం ఉండడం చాలా గర్వంగా ఉంది. సో ఈ చమురు సంక్షోభం అనేది ప్రస్తుతానికైతే మనకి లేదు. హర్మూజ్ సంధి కొద్ది రోజులు ఉంటుంది, ఎందుకంటే చైనా కూడా ఒక ప్రెషర్ చేస్తుంది కాబట్టి, చైనా దగ్గర అటువంటి నిల్వలు లేవు కాబట్టి చైనా ఒత్తిడికైనా ఇరాన్ తలొగ్గాల్సిందే. అక్కడ పరిస్థితులు బట్టి కూడా తలొగ్గే పరిస్థితులు వస్తున్నాయి. సుమారుగా ఇంకొక 4 వారాలు అంటున్నారు కానీ కనీసం 2 వారాలు అయిన పరిస్థితి ఉంటుంది. తర్వాత సద్దుమణుగుతుందని ఆశిద్దాం. సో ఇది ఇవాల్టి ఏటీ పల్స్.